ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి ఒక వెబ్ కెమెరా అలాగే హెడ్సెట్ ప్లస్ మైక్ అయితే పంపిస్తుందని అయితే గత వీడియోలో అయితే చెప్పుకున్నాం కదా. అవైతే ఇప్పుడు మా సచివాలయానికి అయితే రావడం జరిగాయి. చాలా మంది నమ్మడం లేదు కదా, మీకు ఈ అప్డేట్ ఎలా తెలిసిందని అయితే అడుగుతున్నారు. మా సచివాలయానికి అయితే హెడ్సెట్ ప్లస్ మైక్ ఇవన్నీ కూడా వెబ్ కెమెరా అయితే రావడం జరిగాయి. వీడియో అయితే రికార్డ్ చేశాను. ఆ వీడియో అయితే చూపిస్తాను. వీడియో అయితే క్లారిటీ అయితే ఉండదు. ఎందుకంటే సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి సచివాలయ సిబ్బందికి డ్యూటీ ఉండడం అక్కడ వీడియో అయితే సరిగ్గా రికార్డ్ చేయలేదు. ఆ వివరాలైతే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. గ్రామ వార్డు సచివాలయాలకు హెడ్సెట్ ప్లస్ మైకు అలాగే వెబ్ కెమెరా అయితే వచ్చాయని అయితే చెప్పాను కదా. ఇప్పుడు మా సచివాలయ సిబ్బంది అయితే హెడ్సెట్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నారు. అక్కడ అన్బాక్స్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రెజెంట్ అయితే అది వర్క్ అవుతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేయమని వాళ్ళకు కూడా ఆర్డర్స్ అయితే వచ్చాయంట. చెప్పాను కదా, సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల కొంచెం వాళ్ళకి ఖాళీ లేకపోవడం వల్ల అసలు వీడియో రికార్డింగ్ పర్పస్ కోసం అలా అయితే చూస్తున్నారు. అసలు కనెక్ట్ చేసి అయితే చూడమని అయితే చెప్పాను. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సచివాలయాల ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందా లేదంటే నేరుగా ఇంటర్వ్యూ పెట్టి సెలెక్ట్ చేసుకుంటుందా అన్న విషయాలని, నేను ఎక్స్పెక్ట్ చేసిన విషయాలని గత వీడియోలో అయితే చెప్పాను. ఆ వివరాలు అయితే మీరు గత వీడియోలో అయితే ఉంటాయి, చూడొచ్చు. ప్రజెంట్ అయితే సిస్టమ్కి అయితే హెడ్సెట్ అయితే కనెక్ట్ చేశారు. వర్క్ అవుతుందా అంటే వాల్యూమ్ అయితే తక్కువగా వస్తుంది. ఆ హెడ్సెట్కి వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి అక్కడ బటన్ అయితే ఇచ్చారు. మేబీ అది అడ్జస్ట్ చేసినా సరే వాల్యూమ్ అయితే పెరగడం లేదు. ఒకసారి అయితే మళ్ళీ చెక్ చేయమని అయితే చెప్పాను. ఒకసారి మళ్ళీ రీకనెక్ట్ చేయమని అయితే చెప్పాను. వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేస్తున్నారు. ఎందుకంటే తర్వాతనే చెక్ చేయాలి కదా. ఉన్న కొద్ది టైంలో నా కోసం, అంటే నేను వీడియో రికార్డ్ చేసుకోవడం కోసం అది వర్క్ అవుతుందా లేదా అనేసి అయితే వాళ్ళైతే చెక్ చేయడం జరుగుతుంది. ఇక నేను కూడా కొంతసేపు షోయింగ్ చేద్దామని ఇలా హెడ్సెట్ అయితే పెట్టుకున్నాను, కానీ ఏ సిస్టమ్కి కనెక్ట్ చేయలేదు. ఇక వేరే సిస్టమ్కి కనెక్ట్ చేస్తే వాల్యూమ్ ఏమైనా రావచ్చు అనే ఉద్దేశంతో వేరే సిస్టమ్కి అయితే కనెక్ట్ చేసాము. అక్కడ వేరే వాళ్ళకైతే ఇచ్చాము కనెక్ట్ చేయమని, వేరే సచివాలయ సిబ్బందికి. అక్కడ కూడా వాల్యూమ్ అయితే తక్కువగా రావడం జరిగింది. మేబీ అది వర్కింగ్ కండిషన్లో ఉందో లేదో కన్ఫర్మ్గా తెలియదు. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ తర్వాత మరొకసారి అయితే చెక్ చేయాలి. అలాగే వెబ్ కెమెరా కూడా మా వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. అలాగే ఈ మధ్య యూట్యూబ్లో ఏమైనా కమెంట్స్ వస్తున్నాయంటే, మేము సచివాలయాలకు వెళ్ళి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి అడుగుతుంటే వాళ్ళు ఏం తెలియదు అనేది చెప్తున్నారని కమెంట్స్ అయితే పెడుతున్నారు. వాళ్ళు అలా చెప్పడానికి కారణం అయితే ఉంది. మేము యూట్యూబ్ వీడియో చేసే వాళ్ళు వేరు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు వేరు. ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా అప్డేట్ చెప్తే మనం అదే విషయాన్ని పదే పదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే అడుగుతాం కాబట్టి వాళ్ళకి ఇబ్బందిగా అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళు అధికారిక అప్డేట్ వస్తే మాత్రమే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి మీకు సమాధానం అయితే చెప్తారు. అప్పటి వరకు కూడా వాళ్ళ అలాంటి రెస్పాన్స్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి సోషల్ మీడియాలో న్యూస్ని పట్టుకుని అదే మీకు చెప్తే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాళ్ళు అధికారిక అప్డేట్ రాగానే అయితే చెప్తారు. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే మేము వెబ్ కెమెరా అయితే కనెక్ట్ చేసాము. అదైతే ప్రెజెంట్ ఆన్ అయింది. మరి అది ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా అన్నది తర్వాత వీడియోలు అయితే చెక్ చేయాలి. ఎందుకంటే ప్రెజెంట్ వాళ్ళకి ఖాళీ లేదు. వాళ్ళు ఫ్రీ అయిన తర్వాత ఆ వీడియో కూడా రికార్డ్ చేసి అయితే మీకైతే చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.